వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ ట్రిక్స్ గురించి తెలుసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నెంబర్ను 9తో డివిజన్ చేయవలసి వచ్చినప్పుడు సులువుగా చాలా వేగంగా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ కొరకు 369 ఇలా ఇచ్చినప్పుడు ఇది 9తో డివిజన్ అవుతుందా కాదా ఏ విధంగా తెలుసుకోవాలి. దీని కొరకు ఈ ట్రిక్స్ ని ఫాలో అవ్వచ్చును. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్ 369, అలాగే ప్రతి డిజిట్ నెంబర్ ని ఇలా రాసుకోండి. 3 ఇలా రాయండి, ప్లస్ ఈ 6 ప్లస్ ఈ 9. ఇప్పుడు వీటిని కూడండి. సో వీటిని యాడ్ చేసినప్పుడు ఎంత అవుతుంది? 18. ఇప్పుడు ఈ 18ని 9తో డివిజన్ చేయండి. 9 ఒకట్ల 9 1 9, 9 2 18, 9 ఒకట్ల 9, 9 2 18. రైట్. ఇక్కడ ఒకటి విషయాన్ని గమనించండి. ఈ 18/9 అంటే 18ని 9తో డివిజన్ చేయడం అనేది సులువుగా ఉంటుందా, లేదా 396ని 369ని 9తో డివిజన్ చేయడము సులువుగా ఉంటుందా? సో ఇది సులువుగా ఉంటుంది. ఇలా ఇచ్చిన నెంబర్ని ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత సో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి డిజిట్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్తో 9ని భాగించాలి. అలాగే మరొక ఎగ్జాంపుల్, ఈ ట్రిక్స్ 9తో ఏదైనా ఒక నెంబర్ను భాగించినప్పుడు మాత్రమే. వేరే నెంబర్కి సంబంధించిన ట్రిక్స్ నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. అలాగే మరొక ఎగ్జాంపుల్ 364 డివైడెడ్ బై 9. ఓకే, సో దీనిని ఎలా చేయాలి? ఇందులో ఇచ్చినటువంటి ఈ 3 డిజిట్స్ 3 ఇలా రాయండి, ప్లస్ ఈ 6 ఇలా రాయండి, ప్లస్ ఈ 4 ఇలా రాయండి. ఓకే, సో ఇప్పుడు ఈ డిజిట్లో ఇచ్చినటువంటి ఈ నంబర్లో ఇచ్చిన ప్రతి డిజిట్ ని ఈ విధంగా కూడుకోవాలి. కూడుకున్నప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ గమనించండి. 9864 డివైడెడ్ బై 9. ఇది ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి, పెద్ద నెంబర్. ఈ నెంబర్ని 9తో గుణించడం అనేది మీకు టైం ఎక్కువగా తీసుకుంటుంది. సో అందుకని ఈ నంబర్లో ఉన్నటువంటి అన్ని డిజిట్లను కూడుకోవాలి. ఇక్కడున్న 9 ప్లస్ 8 ప్లస్ 6 ప్లస్ 4 ఈ విధంగా కూడుకోవాలి. సో వీటన్నిటిని కూడుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ 27. 27 ఈ యొక్క 27 డివైడెడ్ బై ఈ యొక్క 9. ఇప్పుడు ఈ 9తో 27ని భాగించండి, క్యాన్సిల్ చేయండి. 9 ఒకట్ల 9, 9 3 27. చూసారా? ఇక్కడ ఈ 9864ను 9తో భాగించేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఉన్న వారికి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక నెంబర్ను 9తో డివిజన్ చేయవలసి వచ్చినప్పుడు అది 9తో డివిజిబుల్ అవుతుందా కాదా అని తెలుసుకోవడానికి ఈ పద్ధతి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా సింప్లిఫికేషన్ చేసుకున్నప్పుడు తక్కువ చిన్న నెంబర్ వస్తుంది. 27తో 9ని డివిజన్ చేయడం అనేది చాలా ఈజీ ఉంటుంది ఈ యొక్క 9863 కన్నా. మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్లలో ఇచ్చారు, వాటిని మీకు ఇక్కడ వివరిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇవి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు.
7691, అలాగే 3223, అలాగే 4897 ఇలా ఇచ్చారు, రైట్? వీటిలో విచ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9 అని ఎగ్జామ్లలో అడిగారు. ఇప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలి? ఇక్కడ ఇచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు విచ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9 అని అడిగినప్పుడు అందులో ఆప్షన్ ఏ, బి, సి లేదా డి ఇచ్చి ఆల్ అని కూడా ఇచ్చుంటారు. అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి నెంబర్ని మీరు 9తో డివిజన్ చేసి ఏ నెంబరు 0తో నిశేషం వస్తుందో, అంటే 0 శేషం వస్తుందో అది ఈ 9తో డివిజిబుల్ అవుతుందని ఆన్సర్ కనుక్కోవాలి. ఇలా ప్రతి నెంబర్ని 9తో డివిజన్ చేస్తూ వెళ్ళడం అనేది టైం తీసుకుంటుంది. అందుకని ఇక్కడ చూడండి, సింపుల్ గా 7 ప్లస్ ఈ నెంబర్కి 7 ప్లస్ ఈ 7 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 1 ఇది ఎంత అవుతుంది? ఈ మొత్తాన్ని కూడుకున్నప్పుడు ఇవి కౌంట్ చేయండి. 7 ప్లస్ 6 ఎంత అవుతుంది? 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 1 14, 14 ప్లస్ 9 23. ఇది 9తో క్యాన్సల్ కాదు, ఎందుకంటే ఆ ఫైనల్ గా వచ్చిన ఈ యొక్క 23ను 9తో డివిజన్ చేసినప్పుడు మనకు శేషం 0 వచ్చే విధంగా క్యాన్సల్ అనేది కాదు, కాబట్టి ఇది కూడా కాదు. అలాగే ఈ యొక్క ఆన్సర్ ని పరిశీలిద్దాము. ఓకే, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఇది చూసినప్పుడు ఈ 4 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 8 ఎంత అవుతుంది? 4 ప్లస్ 8 12 ప్లస్ ఈ యొక్క 9 ప్లస్ 8 12 ప్లస్ 9 ఎంత అవుతుంది? 21. 21 ప్లస్ ఇది ఒక 8 మొత్తం 29. ఇది కూడా ఈ యొక్క 9తో క్యాన్సల్ కాదు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అనేది అవుతుంది. ఈ విధంగా చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 9తో మీరు డివిజన్ చేశారనుకోండి శేషం అనేది 0 రాదు. అలాగే సో ఇది కూడా కాదు. ఇప్పుడు దీనిని పరిశీలిద్దాము. ఈ 3249 ఇక్కడ చూడండి, 3 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 9, 3 2 5, 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 9 18, 18 బై 9. ఇప్పుడు సింపుల్ గా 9తో క్యాన్సిల్ అవుతుంది, 9 ఒకట్ల, అలాగే 9 2s 18. కాబట్టి ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏదైనా ఒక ఎగ్జామ్లలో 9తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు సింపుల్ గా ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసి తెలుసుకోవచ్చును. ఇచ్చినటువంటి నెంబర్లో ఉన్న అన్ని డిజిట్లను ఈ విధంగా కూడాలి. తర్వాత కూడంగా వచ్చినటువంటి రిజల్ట్తో 9ని భాగించాలి. ఇలా భాగించినప్పుడు అది కనుక 0 శేషం వచ్చినప్పుడు ఈ నెంబరు 9తో శేషంగా భాగింపబడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.